మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. దేవుని బిడ్డలము అని చెప్పుకుంటున్న మనకు ఏ విధమైన మనసు ఉండాలి అనేది మనం ఆలోచన చేస్తే, ఏ విధమైన మనసు ఉండాలి అనేది గమనిస్తే దేవుని గురించిన చింత ఉండాలి. ప్రార్థన చేసుకోవడానికి వీలు కాలేదనుకోండి, ఆ రోజంతా అసలు దిగులు వేదన ఉండాలి. అలాంటి మనసు వేదన లేకపోతే దేవుని బిడ్డలముగా మనం ఉన్నట్లు కాదు. దేవుని బిడ్డలముగా ఉన్నట్లు కాదు. ఇశ్రాయేలీలకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే వాళ్ళకి చాలా బాధ, వేదన. పౌలు గారు కూడా అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము. దైవ చిత్తానుసారమైన దుఃఖం కావాలి. ప్రార్థన చేయని రోజు కూడా అసలు ఆ చింతే లేకపోతే దేవుని బిడ్డలము అని ఎలా రుజువు చేసుకుంటాం? దేవుని బిడ్డలమని ఎలా దేవుని కనపరుచుకుంటాం, తెలియజేస్తాం? అందుకే దేవుని సన్నిధి అంటే ముందు ఆశ కావాలి, ఆసక్తి కావాలి, ప్రభువు మీద ప్రేమ ఉండాలి, ప్రభువు కొంచెము దూరమయ్యాడు అనగానే దిగులు రావాలి, వేదన రావాలి. ఇశ్రాయేలీల మధ్యలో మందసము లేకపోయేసరికి వాళ్ళు అల్లాడిపోతున్నారంట. ఇశ్రాయేలీల మధ్య మందసం లేదు. అప్పుడు ఆ మందసం తీసుకొచ్చేదాకా వాళ్ళకి దిగులు, వేదన. దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి అనే ఆ బాధ, వేదన అన్నం పట్టడం వల్ల, నీళ్లు పట్టడం వల్ల వాళ్ళకి. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఇంకా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోలేదే అనే బాధ. ఆయన మమ్మల్ని ఇంకా జ్ఞాపకం చేసుకోలేదే. 400 ఏళ్ళు అయిపోయినాయి కదా, 400 ఏళ్ళు దాటి 30 సంవత్సరాలు గడిచిందంట. ఆ 30 సంవత్సరాలు దిగులు అనమాట వాళ్ళకి. 400 ఏళ్ళు అంటే భరించారు, దేవుని మాట ప్రకారం భరించడం అయిపోయింది. ఆ తరువాత వాళ్ళు వేదన ఏంటి అంటే 400 ఏళ్ళు దాటిపోయినాయి. అది వాళ్ళ బాధ, వేదన అన్నమాట. వాక్య భాగంలో మనం చూస్తే 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో, మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములైను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఇశ్రాయేలీలు అందరూ కూడా యెహోవాను దుఃఖించుచుండగా ఆ బాధ అనుభవించినోడికే తెలుస్తుంది. దేవుని విషయమైన చింత, దేవుని విషయమైన దిగులు, దేవుని విషయమైన ఆ వేదన, అలాంటి బాధ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ప్రతిదాన్ని సులభంగా తీసుకునే వాళ్ళకి, చులకనగా తీసుకునే వాళ్ళకి ఆ బాధ ఏంటో అర్థం కాదు. దేవుడు ఇశ్రాయేలీలు నా ప్రజలు అని ఎందుకు చెప్తున్నాడంటే, వాళ్ళకున్న ఇలాంటి వేదన, వాళ్ళకున్న ఇలాంటి బాధ, ఇలాంటి ఆలోచన, ఇలాంటి దుఃఖము, ఇలాంటి వేదన.
భయంకరమైన బాధ. దేవునిని ఎరగని వాళ్ళకు కూడా చాలామందికి నీతిగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఇష్టం. చాలామందికి దేవుణ్ణి ఎరగకపోయినా కూడా దేవుని సన్నిధిలో మంచి బిడ్డలుగా ఉండాలి అనే ఆశ కలిగి ఉంటారు. అలాంటి ఆశ కలిగి ఉన్న వాళ్ళని, అలాంటి దుఃఖము కలిగి ఉన్న వాళ్ళని, అలాంటి వేదన కలిగి ఉన్న వాళ్ళని దేవుడు చూస్తున్నాడు. అది దేవుడు చూస్తుంది దేవుణ్ణి. అలాంటి వేదన, అలాంటి దుఃఖము, అలాంటి బాధ. నువ్వు ఎవరిలో గుర్తింపు పొందకపోయి ఉండొచ్చు, ఎవరు నిన్ను ఎన్నిక చేయకపోయి ఉండొచ్చు, ఎవరు నిన్ను పట్టించుకోకుండా ఉండొచ్చు, అసలు నీ ఉన్న ప్రాంతానికి అసలు ఎలాంటి సౌకర్యం కూడా లేకపోయి ఉండొచ్చు. కానీ హృదయంలో వేదన ఉంటే దేవుడు నిన్ను చూస్తాడు. హృదయంలో అలాంటి వేదన ఉంటే చూస్తాడు. అలాంటి వేదన ఉన్న వాళ్ళని, అలాంటి బాధ ఉన్న వాళ్ళని ఎక్కడ దేవుడు విడిచిపెట్టలా, ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆ బాధ, ఆ వేదన దేవుని బిడ్డలకు మాత్రమే ఉంటుంది. దేవుని బిడ్డలుగా ఉండాలని ఆశపడే వాళ్ళకి ఉంటుంది. వెతుకుతుంటారు. యేసయ్యని ఎరగని అన్యజనులు కూడా కొన్ని దేశాల్లో వాళ్ళు అసలు నాకు మనశ్శాంతి రావాలి అంటే, అసలు నన్ను పుట్టించింది ఎవరో తెలుసుకోవాలి, ఆయన ఎలా ఉంటాడో తెలుసుకోవాలి, అసలు మనం చనిపోయినాక ఏమైపోతామో తెలుసుకోవాలని అన్వేషణ మొదలుపెట్టి యేసయ్యని కనుక్కున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. అలాంటి అన్వేషణ ప్రారంభించి చాలామంది సాక్ష్యాల్లో మనం వింటాం. వాళ్ళు ఏం చెప్తారు అంటే, అసలు దేవుడు ఎవరు అని ఆయనను కనుగొనడానికి ప్రారంభించిన నా ప్రయాణము చివరికి యేసయ్యని కనుగొనేటట్లుగా చేసింది అని చాలామంది సాక్ష్యాన్ని విన్నా నేను. దేవుని సన్నిధిలో నీకు ఎలాంటి ఆలోచన ఉంది? ఆయన నిన్ను పట్టించుకోవడానికి, ఆయన నిన్ను గమనించడానికి, ఆయన నిన్ను హత్తుకోవడానికి, ఆయన నిన్ను దగ్గరకు తీసుకోవడానికి నీకున్న ప్రత్యేకత ఏంటి? ఏ ఆలోచనతో నువ్వు ఉంటున్నావు? ఇశ్రాయేలీలు యెహోవాను అనుసరింప దుఃఖించి చూడగా ఆ దుఃఖాన్ని చూసిన ప్రభు మనసన్నిధి దగ్గర పెట్టాడు. ఆ దుఃఖాన్ని చూసిన ప్రభు వాక్య భాగాల్లో మనం చూస్తాం. మోయాబు దేశస్థురాలైన రూతును చూస్తాం. ఆ రూతు కూడా అసలు నయోమి కరువు వచ్చిందని బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి పోయిందే రూతు కోసం అనుకుంటాను నేను. ఇంకైతే మోయాబు దేశానికి వెళ్ళింది ఆమె. మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ రూతు వాళ్ళ దేశపు భక్తిలో మంచి అమ్మాయి అంట. అసలు వాళ్ళ దేశపు భక్తి కలిగిన అమ్మాయి, నిష్ఠతో భక్తి చేసే అమ్మాయి. అసలు ఈ నయోమి భర్త చంపబడ్డాడు, చనిపోలా, జబ్బు వచ్చి చనిపోలా, ఇంకొక దాంతో చనిపోలా, చంపబడ్డాడంట. ఎందుకు చంపబడ్డాడు అంటే కొన్ని ఎంక్వైరీలు చేస్తున్నాడంట. అసలు ఈ మోయాబు దేశము, ఈ లోతు కుమార్తెల ద్వారా ఈ సంతానం వచ్చిందా? దేవుడు ఎప్పుడు మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, అసలు ఈ సంతానం విధానం ఏంటి, అసలు ఇదంతా ఏంటి అని పరిశోధన మొదలుపెట్టాడంట. మంచి జ్ఞానవంతులు, పండితులు అందరూ కూడా పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఆ కాలంలో. పేర్లు లేవు కానీ పిహెచ్డీలు. సొలొమోను కూడా పిహెచ్డీ చేశాడు. సొలొమోను కూడా జంతు శాస్త్రాన్ని, వృక్ష శాస్త్రాన్ని, అన్ని శాస్త్రాలను ఆయన కనుక్కున్నాడు. బయాలజీ, జువాలజీ అనే ఈరోజు మనం చదువుకుంటాం కానీ ఆ రోజు అయినా గోడలో మొలిసే ఈసోపు మొక్క గురించి, అన్ని మొక్కల గురించి, దేవదారు మొక్కల రాణుల గురించి, అన్నిటి గురించి సొలొమోను పరిశోధన చేశాడు.
పరిశోధన మొదలుపెట్టాడు. నయోమి భర్త, నువ్వు ఇలాంటి పరిశోధన చేస్తావని చంపేపించాడు రాజు. ఇలాంటి పరిశోధన ఏడు చేస్తున్నావు నువ్వు, ఏడు నుంచో వచ్చి ఏంది నీ పద్ధతి అని చంపేపించాడు. పెద్ద కొడుకు మళ్ళీ పరిశోధన చేశాడు. మా నాన్న ఎందుకు చంపారు, ఈ విషయం ఆ విషయం రెండు తేలాలని మళ్ళీ మొదలుపెట్టాడంట. నువ్విట చేస్తావు. రాజు దగ్గర మంచి జాబులో ఉన్న వాళ్ళు నయోమి భర్తకు మంచి జాబ్ ఇచ్చాడు. మోయాబు దేశపు రాజు దగ్గర జాబులో ఉన్నారు. ఆ పరిశోధనలో అతను చంపబడ్డాడు. ఆ తర్వాత పెద్ద కుమారుడు కూడా అలాంటి పరిశోధన చేస్తుంటే పెద్ద కుమారుడు చంపబడ్డాడు. రెండవ కుమారుడు వల్ల ఎంక్వైరీ మొదలు పెట్టగానే అతన్ని కూడా చంపేశారు. అది అన్నమాట జరిగింది. చనిపోయారు అంటే ఊరక చచ్చిపోలా, ఏదో జబ్బు వచ్చి చనిపోలా, ఆహారం లేక చనిపోలా. వాళ్ళ యొక్క పరిశోధనలో ఆ పరిశోధన చేయకుండా చంపేస్తే అక్కడున్న రూతు వీటన్నిటినీ పరిశీలన చేసిందంట. రూతు పరిశీలన చేసి అసలు ఇదేందో స్పెషల్గా ఉంది, వీళ్ళని చదవాలి. నయోమిని చదవటం మొదలుపెట్టిందంట. నయోమిని చదవడం, మంచి అధికారి కూతురు ఆమె. నయోమిని చదవడం మొదలుపెట్టింది. అప్పుడు ఆమెకు తెలిసింది ఏంటంటే, జీవము గల దేవుణ్ణి కనుగొనాలి అంటే ఇదిగో ఈ నయోమితో ఉంటే చాలు అనేది తెలుసుకుంది. నయోమితో ఉంటే చాలు, ఆమె ద్వారా వెళ్తే చాలు, ఆ జీవము గల దేవుడు ఎవరో ఆయన్ని కనుగొనవచ్చు అని చెప్పి అప్పుడు ముందు కొడుకుని ఆమెను చూసి పరిశోధన చేసి ఆ నీతిని, ఆ పద్ధతిని, ఆ ప్రార్థనని, ఆ విధానాన్ని, ఆ పట్టుదలను చూసి వాళ్ళ ఇంటికి కోడలు అయిపోయింది. నయోమి ఇంటికి కోడలు అయిపోయింది. కోడలు అయిపోయిన తర్వాత కొడుకు చంపబడ్డాక, భర్త చనిపోయిన తర్వాత ఇక అప్పుడు అత్తతో చెప్తుంది మనకు తెలిసిన విషయాలే. వాక్య భాగంలో మనం చూస్తే రూతు గ్రంథం 1వ అధ్యాయంలోనే 15 చదువుదాం. ఆమె, ఇదిగో నీ తోడకోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటికి నేను వచ్చేదను, నీవు నివసించుట చోటునే నేను నివసించదును, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందే చోట నేను మృతి పొందుతా. అత్తని హత్తుకునే వాళ్ళు ఇలా లోకంలో ఉన్నారా అంటే ఉండుండొచ్చులే, లేరు అని ఎలా చెప్తాం? ఉండే ఉంటారు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఉంటారు, హత్తుకున్న వాళ్ళు. రూత్ అంటూ ఉంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అది నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని ఎందుకందంటే, మీరందరూ దేవుణ్ణి ఎలా ఆరాధిస్తారో, హత్తుకొని ఉంటారో, ఎలా దిగులు పడతారో, ఆయన కోసం ఎలా ఏడుస్తారో, ఆ బాధ నేను ఎరిగి ఉన్నాను కాబట్టి ఆ జనాల్లో పడితే చాలు నాకు. అది ఆ గుంపులో ఉంటే చాలు. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. రూత్ అంటుంది, మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించదు అసలు. మరణమే అంటే, మరణం అంటే ఆమె పెద్దది ఏమో చిన్నది కాబట్టి ఒకేసారి చావము కదా. మరణము తప్ప నిన్ను నన్ను మరి ఏది కూడా వేరుపరచలేదు. అలాంటి ఆసక్తి కలిగిన రూతుని తీసుకొచ్చి దేవుడు ఇశ్రాయేలీయుల్లో కలిపేశాడు. అలాంటి ఆసక్తి కలిగిన రూతుని, రాహాబను వేశ్య ఉంది, ఐగుప్తు దేశము నుండి వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఆమె వేశ్యే, వృత్తి రీత్యా వేశ్య వృత్తి అనేది కూడా అదొక మంచి వృత్తి అప్పట్లో. అప్పుడైనా అదొక జాబ్ లాగా అన్నమాట.
రాహాబను వేశ్య కూడా వేశ్యావృత్తిలో ఉంది. ఆమె దేవుని గురించి విన్నాక దేవుడంటే ఇష్టమైంది ఆమెకి, దేవుడంటే ఇష్టం అయిపోయింది. అందుకే ప్రభు అంటాడు ఆయన వచ్చినాక ఈ లోకములకు ఆయన అంటాడు, వేశ్యనైనా నేను క్షమిస్తాను కానీ వేషధారణ, వేశ్య కంటే ఘోరమైన పాపం అన్నమాట అది. వేషధారణ అంటే పైకి భక్తి గలవారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించరు. ఈ రాహాబను వేసే దేవుని గురించి విని దేవుని పిల్లలతో నేను ఉండాలి అనేది ఆమె తీర్మానం చేసుకుంది. దేవుని పిల్లలతో ఉండాలా, ఆ దేవుణ్ణి కనుగొనాలా. నువ్వు చేసే పని మంచిది కాదు అని ప్రభు అంటే కాళ్ళు పట్టుకొని ఆయన బతిమలాడైనా ఏడ్చైనా దొల్లాడైనా ఆయన దగ్గరికి చేరాలి. మగ్ధలేని మర్యాద కూడా అలాంటి వృత్తే కదా. ఆ వృత్తిలో నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. 7 దెయ్యాలు ఉన్నాయంట ఆమెలో ఆ వృత్తిని చేయడానికి. ఆ వృత్తి చేస్తుంది ఊరకు కదా ఆమెలో ఉన్న దెయ్యాలను బట్టి. మనుషులందరూ మంచోళ్ళే, కొన్ని దెయ్యాలు ఆడిస్తుంటాయి అన్నమాట. ఇట్లా మనిషిని నాట్యం ఆడిస్తూ ఉంటాయి. దెయ్యాల మాటలు వినేదని ఊగుతూ ఉంటారు అనమాట మనుషులు. కోపం కూడా ఊరకు రాదు మనుషులకి. దెయ్యం ఊపితే ఊగుతారు, దెయ్యం ఆడిస్తే ఆడతారు, దెయ్యం మాట్లాడిస్తే మాట్లాడతారు. దురాత్మలు అలా ప్రవర్తింపజేస్తే ప్రవర్తిస్తారు. కానీ మామూలుగా మనిషి రీత్యా మనుషులను చూస్తే మనుషులు మంచోళ్ళే. అందుకే సొలొమోను అంటున్నాడు, దేవుడు మనుషులను యథార్థవంతులనుగా పుట్టించాడు కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం, రాహాబను వేశ్య పట్టుదల కలిగి ఉంది. ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన కార్యాలన్నీ ఆమె చూసింది, వినింది, తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత వేగుల వారితో ఏమని మాట్లాడుతుంది? 10వ వచనం నుండి మనం చూద్దాం. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరు ఎలాగూ ఆరిపోజేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసిరో ఆ సంగతి మేము వింటిమి. వినినప్పుడు అంటే ఏమైందంట? మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యమే మాత్రమును. అబ్బో, అసలు మీరు ఎలాంటి వాళ్ళయ్యా, మీరు కాదులే మీ దేవుడు అమంటూ ఉంది. మీరు కాదు మీ దేవుడు, మీ ద్వారా జయించిన కార్యాలు. దేవుడు దెయ్యాలు అన్ని పనులు చేపిస్తారు. దెయ్యాలు కూడా పనులు చేపిస్తాయి, దేవుడు కూడా చేపిస్తాడు. దేవుడు జయించే కార్యాలు ఎంత ఉన్నతమైనయే తెలుసా? దేవుడు జయించే కార్యాలు చాలా ఉన్నతమైనవి, చాలా బలమైనవి. రాహాబను వేశ్య అంటూ ఉంది. ఆ వేశ్య అంటున్న మాట ఏంటి అంటే, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అంట. గుండెలు కరిగిపోయినాయి. భయం వచ్చినప్పుడు మనిషి గుండె కరిగిద్ది, కొవ్వు కరిగిపోయి వట్టి గుండె కొట్టుకోలేక చచ్చిపోద్ది, పాపం అల్లాడిపోతుంటుంది అనమాట. చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోద్ది భయం వచ్చినప్పుడు. గుండె దడ వస్తుంది అనమాట, దడ వస్తుంది గుండెకి. ఆమె అంటూ ఉంది, ధైర్యమే మాత్రము లేదు. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఎక్కడైనా ఆయన దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనానో ధైర్యమే మాత్రము ఉండదు అని చెప్పి వాళ్ళకి సహాయము చేయడానికి పూనుకుంది.
సహాయం చేయడానికి ఊనుకుంది ఊరకనా దేవుణ్ణి దక్కించుకోవడానికి. ఊరకగాదు సహాయం చేసింది. ప్రతి మనిషి స్వార్థపరుడే. ఏదో ఒక మేలు వాడికి లేదు అంటే వాడు ఏం చేయడు, పనులు చేయడం. స్వార్థపరులు మనుషులందరూ. అతనికి ఏదో ఒక ఆలోచన, ఏదో ఒకటి లోపలుంటేనే ఆ పని చేయడానికి పూనుకుంటాడు. లంచం తీసుకునేవాళ్ళు లంచాన్ని ఆశించే చేస్తారు పని. అది స్వార్థం. వాళ్ళకి ఆ లంచం వస్తుంది అనే ఉద్దేశంతో చేస్తారు, కానీ ఊరక పనులు చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కళ్ళకి అలాంటిది ఏదో ఒక దానిని ఆశించి మనుషులు పనులు చేస్తారు. ఏమి కూడా ఆశించింది. ఏం ఆశించింది? లోక సంబంధమైన ధనాన్నో, ఇశ్రాయేలీల ఆహారాన్నో ఏం ఆశించలా, దేవుణ్ణి ఆశించింది. వాళ్ళ దేవుడు నా దేవుడు అయి ఉంటే బాగుండు కదా, వీళ్ళ దేవుడు నా దేవుడు అయి ఉంటే బాగుండు కదా ఆశపడి ఆమంటూ ఉంది. ఖచ్చితంగా మీరు ఈ ప్రాంతానికి వస్తారు, ఈ ప్రాంతాన్ని మీరు మీ స్వాధీనంలోకి తీసుకుంటారు, అప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడిగింది. వాళ్ళు ఏమన్నారు? వాక్య భాగంలో మనం చూస్తే 18వ వచనం, నీవు మమ్మను దింపిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదం. నాకు చాలామంది ఎర్రదారాలు కట్టుకుంటుంటే ఎర్రదారం కట్టుకున్నారే అనిపిస్తుంది. యెరూషలేములోకి పోయినాక ఒక రబ్బీ కాదు, 2-3 ఎర్రదారాలు పట్టుకొని ఉన్నారు. ఎర్రదారాలు ఏంటి అంటే, మేము మిమ్మల్ని ప్రార్థన చేసి ఎర్రదారం కడతాం రండి అని చేతికి కడుతున్నారు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఇశ్రాయేలీలు ఆ ఎర్రదారాన్ని ఇచ్చి, ఈ ఎర్రదారాన్ని నీ కిటికీకి కట్టుకో, మేము వచ్చినప్పుడు ఆ దారము కిటికీకి ఉన్నప్పుడు మేము ఆ ఇంటిని ముట్టము. వచ్చారు వాళ్ళు, యెరికో పట్టణాన్ని మొత్తాన్ని జయించేశారు. ప్రాకారపు గోడను కూల్చేశారు ప్రభు చెప్పినట్టుగా. ఆ గోడ మీద ఉందంటే వెళ్ళు పాపం, ఆ ఒక్కరో గోడ పడలేదేమో, లేకపోతే అక్కడక్కడ పడి అందరూ ఎక్కిపోయేటట్టు జరిగిందో, లేకపోతే ఒక పక్కన ఉన్నదంతా పడిపోయిందో, వివరాలు లేవు బైబిల్లో. గోడ మీద ఉన్న ఆమె ఇల్లుంది, ఆమె ఇంటి కిటికీ కట్టిన దారం ఉంది. అందువలన ఏం చేశారు? యెరికో పట్టణం మొత్తాన్ని జయించిన తర్వాత ఆమె ఇంటి వారందరిని తీసుకొని వాళ్ళ జనాలలో కలిపేసుకున్నారు. ఆమె ఆశించిన దేవుడు ఆమెకి దొరికాడు. ఆమె ఆశించిన దేవుడు ఆమెకు దొరికాడు. దేవుని సన్నిధిలో అలాంటి ఆసక్తి కలిగి నువ్వు ఎక్కడ ఉన్నా కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను ఖచ్చితంగా రక్షించుకుంటాడు. ఆయన జనాంగంలో కలుపుకుంటాడు. ఆయన బిడ్డగా చేర్చుకుంటాడు. ఆయన నిన్ను హత్తుకుంటాడు, విడిచిపెట్టడు. ఈ రూతుని, రాహాబుని మెయిన్ వ్యక్తులకు పెట్టేశాడు దేవుడు. చూడండి, అసలు మెయిన్ వ్యక్తులు అయ్యారు వాళ్ళు. ఈ జనాంగంలోకి వచ్చి మెయిన్ వ్యక్తులు అయిపోయారు. సిరియా దేశస్థుడైన నయమాను ఉన్నాడు. ఆ నయమాను కూడా ఎలా ఉన్నాడు? యెహోవాయే సిరియా దేశమునకు అతని ద్వారా విజయము కలుగజేసి ఉండెను. అంటే అతను కుష్ఠరోగాన్ని బాగు చేసుకోవడానికి రాకముందే
కుష్ఠరోగమును బాగు చేసుకోవడానికి యెరూషలేమునకు బానిస పిల్ల మాటలు విని రాకముందే యెహోవాయే అతని చేత సిరియా దేశమునకు విజయము కలుగజేస్తున్నాడంట. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 1వ వచనం చూద్దాం. నయమాను అని ఒకడు ఉండెను, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడైను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. ఆ కుష్ఠరోగం కూడా ఎందుకు వచ్చింది? ఎందుకుంది కుష్ఠరోగం? దేవుని గురించి తెలుసుకోవడానికి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. అవును ప్రభా, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రాలయ్యా. నాకు అలాంటి ఆసక్తి దయచేయండి. అలాంటి పట్టుదల, అలాంటి దుఃఖం కలిగిన వాళ్ళని మీరు ఎప్పుడు విడిచిపెట్టలేదయ్యా నాయన. నేను నీ చేత విడవబడకుండా ఉండడానికి నాకు అట్టి కృప దయచేయమని ప్రార్థన చేయండి. కృప కలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, 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 ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే దేవా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి, వాక్యాన్ని మేము వింటున్నాం. ఆసక్తి కలిగిన వాళ్ళని, పట్టుదల కలిగిన వాళ్ళని మీరు విడిచిపెట్టలేదు ప్రభా. అలాంటి దుఃఖము కలిగిన వాళ్ళని విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలీలకు అలాంటి దుఃఖం ఉంది. అలాంటి మనస్సు, దుఃఖము కలిగిన వాళ్ళు ఎక్కడున్నా, ఎవరైనా ఏ దేశంలో ఉన్నా విడిచిపెట్టలేదు ప్రభా. మమ్మల్ని కూడా మీరు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ఇదిగో మీ బిడ్డలకు బట్టి ఆసక్తి, పట్టుదల దయచేయండి, ప్రేమ దయచేయండి. మీ సన్నిధి అంటే భయము, వణుకు, అట్లాగే ప్రేమ, ఆసక్తి దయచేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. బిడ్డల చుట్టూ మీ కంచె వేయండి. ఈ వాక్యానికి ముద్ర వేయండి. వాక్యం హృదయాల్లో నైనా నాటబడి ఫలించేదిగా ఉంటే కృపనివ్వండి. ప్రతి బిడ్డ ఆలోచన విధానాన్ని మార్చండి, సరిచేయండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మీ కృప దయచేయండి. ఆత్మతో నింపండి, నడిపించండి, బలపరచండి ప్రభా. జయించుకునే శక్తిని దయచేయండి తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత, నెమ్మది దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి, నెమ్మది దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి. ఇదిగో ప్రభా, ఆసక్తి కలిగి మీ పాదాలు విడివక పట్టుకొని, మిమ్మల్ని కనుగొని, మిమ్మల్ని పట్టుకొని, మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండగలిగేటట్లుగా అట్టి పట్టుదల, అట్టి ప్రార్థన, అట్టి దిగులు, వేదన మీరే అనుగ్రహించి మీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా: మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084844.